హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ దొండకాయ ఫ్రై ఎలా చేస్తారో చూసేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసేసుకోండి. సో ముందుగా ఒక కడాయి పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసేసుకోండి. తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసేయండి. సో ఇది ఆంధ్ర స్టైల్ దొండకాయ ఫ్రై కాబట్టి కంపల్సరీగా పల్లీలు వేసుకోవాలి. సో అవి ఫ్రై అవ్వాలి. ఆ లోపు ఇలా దొండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. సో అవి ఫ్రై అయినాయి అని తెలిసాక వెంటనే మనం ఇలా దొండకాయలు పొడుగుగా కట్ చేసి పెట్టుకునేవన్నీ దాంట్లోకి వేసేసేయాలి ఆయిల్లోకి. సో ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసేసేయండి. అన్ని దొండకాయలు వేసేసి స్పూన్తో ఒకసారి మొత్తం అంతా స్టిర్ చేసేసేయండి. కిందున్న పల్లీలన్నీ పైకి వచ్చేలా చూసి అన్నీ స్టిర్ చేయండి. ఎందుకంటే అలాగే ఉంటే ఓవర్ హీట్ వల్ల మనకి పల్లీలు ఎక్కువ ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై అవ్వనివ్వండి. మీన్ టైం దీనికి కావాల్సిన పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 4 to 5 వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం అండ్ కొబ్బరి కూడా వేయాలి. అవన్నీ వేసి మిక్సీ గ్రైండ్ చేయండి. ఫైన్ పౌడర్గా చేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఈలోపు చూసారా, హై ఫ్లేమ్లో పెట్టినందుకు చాలా త్వరగా ఫ్రై అయిపోయాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అప్పుడు ఇక్కడ వేయడం స్టార్ట్ చేయండి. సో ఈ పౌడర్ క్వాంటిటీ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత బాగా ఫ్రై అయ్యి ఆ పౌడర్ స్టిక్ అయ్యి దొండకాయలకి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నేనైతే క్వాంటిటీ చాలా బాగా వేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు ఆ పౌడర్ అంతా వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసేసేయండి ఫ్లేమ్ని. ఇప్పుడు మళ్ళీ స్పూన్ తీసుకొని మంచిగా ఇలా కలిపేసేసేయండి వీడియో చూపించినట్టు. సిమ్లో ఒక 3 to 4 minutes మగ్గించండి. ఎక్సలెంట్ టేస్ట్ ఆంధ్ర స్టైల్ పెళ్ళిళ్ళలో చేసే దొండకాయ ఫ్రై మీ ఇంట్లో వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఇంట్లోనే దొండకాయ ఫ్రై చేసుకోవచ్చో. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? లేదంటే ట్రై చేసి వీడియో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.